గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బీహార్ రోప్స్ ఇన్ మనోజ్ తివారీ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఖాదీ. సో మనకి ఖాదీకి, బీహార్కి సంబంధించిన ఖాదీకి బ్రాండ్ అంబాసిడర్గా మనోజ్ తివారీ గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మనోజ్ తివారీ గారు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఆయనని బీహార్కి సంబంధించి ఖాదీ మరియు హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్తువులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఆయనని నియమించడం జరిగింది. బీహార్ యొక్క గవర్నర్గా ఫాగు చౌహాన్ ఉన్నారు అండ్ బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్ ఉన్నారు. ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనే దానికి చూసుకుంటే అది 1956లో ఎస్టాబ్లిష్ అయింది. ముంబై హెడ్ క్వార్టర్స్గా ఉంది. ప్రస్తుతం వినయ్ కుమార్ సక్సేనా దాని యొక్క సీఈఓగా ఉన్నారు. అండ్ బీహార్ విషయానికి వస్తే మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్మీకి జాతీయ పార్కు, వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ బీహార్. అలాగే విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచరీ, విక్రమశీల గంగా డాల్ఫిన్ శాంచరీ అనేది కూడా ఉంది. కన్వర్ బర్డ్ శాంచరీ అనేది కూడా ఉంది. మనకి జనరల్గా రామ్సర్ సైట్స్ అంటాం కదా, రామ్సర్ సైట్స్లో ఇది కూడా ఉంది మనకి కన్వర్ బర్డ్ సెంచరీ అనేది. కన్వర్డ్ బర్డ్ సెంచరీ, వాల్మీకి నేషనల్ పార్క్, విక్రమశీల గంగా డాల్ఫిటిక్ ఏదైతే శాంచరీ ఉందో అది, ఇవన్నీ బీహార్లో ఇంపార్టెంట్ ప్లేసెస్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినవి. గవర్నర్ అండ్ ఫాగు చౌహాన్ అండ్ సీఎం నితీష్ కుమార్. అలాంటి బీహార్కి ఖాదీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల బీజేపీ ఎంపీ అయిన మనోజ్ తివారీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్గా చెప్పచ్చు. సో దీనిని ఇటీవల సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖకు సంబంధించిన డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు డిఎన్టీస్, సో డిఎన్టీస్ అంటే ఇక్కడ అర్థం డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీస్, ఎవరైతే గుర్తింపబడని డీనోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీస్గా ఉంటారో సో అలాంటి వాళ్ళని డిఎన్టీస్గా పిలవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి అయిన వీరేంద్ర కుమార్ గారు స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, దాన్నే మనం సీడ్ అని చెప్పేసి పిలుస్తున్నాము, ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇది 5 సంవత్సరాల పాటు నిర్వహించనున్నారు అండ్ 2025 to 26 వరకు దీన్ని కంటిన్యూ చేయనున్నారు. దీనికోసం 200 కోట్లని కూడా ఖర్చు పెట్టనున్నారు. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే ఈ డిఎన్టీస్, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గుడ్ క్వాలిటీ కోచింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ ఇదంతా ప్రొవైడ్ చేయడం. సో మనకి సీడ్ అనే పథకం ద్వారా, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా డిఎన్టీస్ అంటే డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ పీపుల్కి 200 కోట్లని ఖర్చు పెట్టి 5 సంవత్సరాల దాకా హెల్త్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కోచింగ్ కానీ, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం కానీ, భద్రతని కల్పించడం కానీ, ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివన్నిటిని కూడా చెయ్యదలిచింది మనకి కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ ప్రోగ్రామ్ని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు. అయితే మనకి తరచూ ఈ డిఎన్టీ అనేది న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. డిఎన్టీకి ఇది చేశారు, డిఎన్టీకి అది చేశారు అని చెప్పేసి. సో ఒకసారి ఈ డిఎన్టీ అనేది ఏంటి అనేది కూడా చూద్దాం. డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ అంటున్నాం. అంటే దీనిని బ్రిటిషర్స్ 1871, 1947 బ్రిటిష్ రాజ్ వ్యవస్థలో 1871 నుంచి 1947 మధ్యలో ఏ ట్రైబల్స్ని అయితే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద గుర్తించారో వాళ్ళనే ప్రస్తుతం ఇండియాలో డీనోటిఫైడ్ ట్రైబల్గా పిలవడం జరుగుతుంది. డీనోటిఫైడ్ అండ్ ఏదైతే నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ అంటున్నామో వాళ్ళగా పిలవడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం.
సో మనకి బ్రిటిషర్స్ కొంతమంది ట్రైబల్స్ని వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని బట్టి క్రిమినల్ ట్రైబల్స్గా గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో ఆ క్రిమినల్ ట్రైబల్స్ని డీనోటిఫైడ్ ట్రైబల్స్గా మార్చింది. జనరల్గా ఇండియాలో మనకి షెడ్యూల్ క్యాస్ట్లో, షెడ్యూల్ ట్రైబల్లో కూడా మనకి ట్రైబల్స్ అనేవాళ్ళు లొకేట్ అయి ఉంటారు. కానీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇండియాలో ఉన్న అన్ని కమ్యూనిటీస్లో కూడా వ్యాప్తి చెందుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, గుజరాత్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఉన్నది వాగ్రి, ఆంధ్రప్రదేశ్లో బోయాస్ అనే వాళ్ళు ఉన్నారు, ఎరకుల అనే వాళ్ళు ఉన్నారు. ఎరకుల ట్రైబ్ ఎస్టీ కేటగిరీలోకి వస్తారు అండ్ బోయా ట్రైబ్ ఓబీసీలోకి వస్తారు. డీనోటిఫైడ్ ట్రైబ్ భారతదేశంలోని అన్ని క్యాస్టుల్లో కూడా విస్తరించి ఉన్నారు. సో అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ర్యాంకింగ్ కమిషన్ అని చెప్పేసి 2008లో వచ్చింది. అదేం చెప్పిందంటే భారతదేశంలో 15 కోట్ల దాకా, దాదాపుగా మనకున్న జనాభాలో 15 కోట్ల దాకా ఈ డీనోటిఫైడ్ సెమీ అండ్ ఏదైతే నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారో ఆ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ దాంట్లో 198 డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, 1500 నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఇది వీళ్ళకి సంబంధించింది. వీళ్ళని ఏమంటారు, సోషల్ పరంగా, ఎకనామికల్ పరంగా, జాగ్రఫికల్ పరంగా ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 200 కోట్లని ఖర్చు పెట్టి సో దాదాపుగా మనకి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ యాజ్ వెల్ as సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారంట. ఎందుకంటే అన్డివైడ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందర ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 33% ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఆ ట్రైబ్స్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్లో చదివే వాళ్ళు, సో ఆల్మోస్ట్ డైలీ వన్స్ దే ఆర్ విజిటెడ్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే కొంతమంది టీచర్స్తో నెగ్లెక్ట్ చేయబడ్డారని చెప్పేసి, కొంతమంది వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ క్యాస్ట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చి, కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ సరిగ్గా ప్రొవైడ్ చేయక ఇబ్బందులు వచ్చి సో ఇట్లా పోలీస్ స్టేషన్ని కూడా ఆశ్రయించున్నారు. దీంట్లో ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఓన్లీ 50% ఆర్ 50 to 52% మందికి మాత్రమే క్యాస్ట్ ఆధారిత సర్టిఫికెట్స్ కానీ క్యాస్ట్ ఆధారిత ఐడెంటిటీ కానీ ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ ఆధారిత ఐడెంటిటీ అనేది సరిగ్గా కూడా లేదు. సో ఇలాంటి ఇష్యూస్ డిఎన్టీస్కి సంబంధించి చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఈ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ హెల్త్, దాని తర్వాత ఈ కోచింగ్, ఏదైతే స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉందో అన్ని ఇచ్చి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ సృష్టించి ఎకనామిక్ ఎంపవర్మెంట్ వైపు డిఎన్టీస్ని నడిపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించిన డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు ప్రారంభించారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 21st ఎడిషన్ ఆఫ్ టెరైస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. సో ఇటీవల మనకి ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది వర్చువల్గా నిర్వహించారు, ఆన్లైన్ కేంద్రంగా. సో దాన్ని ఎవరు నిర్వహించారు అంటే ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్. ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది వర్చువల్గా నిర్వహించింది. అండ్ యునైటెడ్ నేషన్స్ లాంటి పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు చాలా కంట్రీస్కి సంబంధించిన ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో అది ప్రారంభించిన ఈ సమిట్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా కూడా మనకి అడ్రస్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఏంటంటే టువర్డ్స్ అ రిసైలెంట్ ప్లానెట్, టువర్డ్స్ అ రిసైలెంట్ ప్లానెట్ ఎన్జ్యూరింగ్ అ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్. సో మన గ్రహాన్ని ఎట్లా కాపాడుకోవాలి, భూమిని ఎలా కాపాడాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఫ్యూచర్లో ఈ రీసోర్సెస్ అన్నిటినీ కూడా ఎలా అందించాలి అనే ఉద్దేశంతో టువర్డ్స్ అ రిసైలెంట్ ప్లానెట్ అనేది థీమ్గా మనకి ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఇటీవల 21వ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని వర్చువల్గా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఈ టెరై అనే దానికి వస్తే, ఏదైతే మనకి టెరీ అనేది ఉందో ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్, ఇది స్వతహాగా 1974లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎస్టాబ్లిష్ చేయబడింది ఎక్కడ అంటే మితాపూర్ ఇన్ గుజరాత్. టాటా ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మొట్టమొదటిసారిగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది ఇండియాలో. 1971లో టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా గుజరాత్లోని మితాపూర్లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. 2003లో ఈ టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చారు. పేరు మార్చి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని న్యూఢిల్లీకి చేంజ్ చేయడం జరిగింది. సో అలాంటి హిస్టరీ ఉన్న ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవల సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది టువర్డ్స్ అ రిసైలెంట్ ప్లానెట్ అనే థీమ్తో నిర్వహించింది.
దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే యూత్ని కనెక్ట్ చేయాలి, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి యూత్ని కనెక్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ని ఇంకా దీంట్లోకి ఎక్కువగా డెవలప్మెంట్ పరంగా కనెక్ట్ చేసుకుని తీసుకురావాలి. అండ్ అలాగే COP26, మనకి COP26 అనేది 2021లో జరిగింది, గ్లాస్గో కేంద్రంగా జరిగింది. అక్కడ ఏవైతే ప్రధాన అంశాలు ఎజెండాగా తీసుకున్నారో వాటినే ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. COP27 ఈజిప్ట్లో జరగనుంది. ఇక్కడ నేను యాడ్ ఆన్ పాయింట్గా మీకు ఇచ్చాను. 2022లో COP27 అనేది ఈజిప్ట్లో, COP26 అనేది గ్లాస్గోలో 2021లో జరిగింది. COP26లో ఏదైతే ఎజెండా ఉందో, ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి యూత్ కనెక్ట్, ఇండస్ట్రియల్ ఇంటర్లింక్, ఇవే ప్రధాన అంశాలుగా వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది ఇటీవల వర్చువల్గా నిర్వహించింది ద ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. దీని ఒరిజినల్ నేమ్ టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కానీ 2003లో దీని నేమ్ని చేంజ్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్. సో మనకి ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్ కోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇటీవల గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో మనకి 2020లో గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానం మనకి చాలా సంవత్సరాలు 1986 అనే దాన్ని మనం ఫాలో అవుతూ వచ్చాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986ని మనం చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ వచ్చాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 నుంచి 2020కి మార్చబడింది. సో దాంట్లో ఒకటి మెన్షన్ చేశారు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. సో దాని పేరే అడల్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, అడల్ట్ ఎడ్యుకేషన్. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ని ఇప్పుడు ఎలా మార్చేశారంటే ఎడ్యుకేషన్ ఆల్ కింద దీన్ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అలాగే బడ్జెట్లో కానీ నార్మల్గా కానీ గవర్నమెంట్ దీనికి ఇచ్చిన అవుట్లే టోటల్గా దీనికి ఖర్చు పెట్టేది ఎంత అంటే మనకి 1037.90 కోట్లు. సో 1037.90 crores ఎస్టిమేటెడ్ అవుట్లేగా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సెంటర్ స్పాన్సర్ వచ్చేటప్పటికి 700 crores ఉంది, అండ్ స్టేట్స్ వచ్చేటప్పటికి 337.90 crores స్పాన్సర్ చేయనున్నాయి. సో దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే 15 సంవత్సరాలకి పైబడి నాన్ లిటరేట్స్ ఉన్నారో, సో చాలామంది 15 సంవత్సరాలు వచ్చినా చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ఇండియాలో జనరల్గా మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది 6 to 14 years. ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఫండమెంటల్ డ్యూటీస్లోని ఖచ్చితంగా అది ఒకటి ఉంది మనకి 6 to 14 years ఎడ్యుకేషన్ అనేది. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో కూడా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది. దాంట్లో ఉంటుంది 6 to 14 ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఇండియాలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి. అయితే చాలామంది దీన్ని దాటుకుని కూడా 15 yearsకి పైబడి కూడా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు. సో నాన్ లిటరేట్స్ కేటగిరీలో ఎవరైతే 15 సంవత్సరాలకి పైబడిన విద్యార్థులు, పైబడిన పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా క్రిటికల్ లైఫ్ స్కిల్స్ని ఇవ్వడం, వొకేషనల్ స్కిల్స్ని ఇవ్వడం, బేసిక్ ఎడ్యుకేషన్ని నేర్పించడం. అంటే అప్పటి వరకు ఎవరైతే స్కూల్కి వెళ్ళలేదో లేదా ఎడ్యుకేషన్ని అభ్యసించలేదో, విద్యను అభ్యసించలేదో అలాంటి వాళ్ళకి మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ ఆల్ అనే పేరుతో మనకి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయనున్నారు, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయనున్నారు. అది కూడా ఎలా అంటే మనకి NCERT, NIOS ఈ రెండు కొలాబరేట్ అయ్యి OTLAS అంటే ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ ఫెసిలిటీని అందించనున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో 15 సంవత్సరాలకి పైబడి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, అంతవరకు విద్యని చూడని వాళ్ళు 25.76 కోట్ల మంది ఉన్నారంట. దీంట్లో 9.8 కోట్ల మంది మనకి మేల్ కేటగిరీలో ఉంటే 16.68 కోట్ల మంది ఫీమేల్ కేటగిరీలో ఉన్నారు. సో ఈ నెంబర్ని ఇండియాలో డిక్రీజ్ చేయడం కోసం వీళ్ళకి ఒకేషనల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ అ బేసిక్ ఎడ్యుకేషన్ని నేర్పించడం కోసం ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ అండ్ అలాగే న్యూ ఇండియా అండ్ ఏదైతే లిటరసీ ప్రోగ్రామ్ ఉందో దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. 2022 నుంచి 2027 మధ్యలో ఈ ప్రోగ్రామ్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయనున్నారు, దాదాపుగా 1037.90 కోట్లని వెచ్చించి. సో దీంట్లో ఏంటంటే సమగ్ర శిక్ష అనేది దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, దాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు, ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్
ఏదైతే ఉందో మనకి ఆ గ్రామీణ డిజిటల్ ప్రోగ్రామ్ని కూడా ఇక్కడ మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని యూజ్ చేసి 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్లో విద్యని అందించడమే మనకి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇదంతా దానికి సంబంధించిన పాయింట్సే. సో ఇటీవల దానికి సంబంధించిన బడ్జెట్ని, అవుట్లేని అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటినన్నిటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ అమౌంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పీరియడ్ 2022 నుంచి 27 అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పేరు మార్చారు, అడల్ట్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఎడ్యుకేషన్ ఆల్ కింద చేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది OTLAS అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ కింది వాటిలో OTLAS అంటే సరైన అబ్రివేషన్ ఏది అని అడుగుతారు. ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది దీని యొక్క అబ్రివేషన్గా ఉంది. అలాగే ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నది ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎడ్యుకేషనల్ డే వచ్చేటప్పటికి November 11గా ఉంది. గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్. నిన్నే చెప్పుకున్నాం మనం, డిజిటల్ లిటరసీ అనేది ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. February 22న డిజిటల్ లిటరసీ అనే దాన్ని నిర్వహించనున్నారు, డిజిటల్ లెర్నింగ్ అనే దాన్ని నిర్వహించనున్నారు అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి దాంట్లోనే అలాంటి కోవలోకి వచ్చేది ఇది కూడా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది. సో దీనిని 2022 నుంచి 27 దాదాపుగా మనకి 5 ఏళ్ళు నిర్వహించనున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా కూడా దీన్ని చూడొచ్చు. USA బంగ్లాదేశ్ టు కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ కాప్ సౌత్ 2022. సో కాప్ సౌత్ 2022 అనే యుద్ధ విన్యాసాన్ని USA బంగ్లాదేశ్ కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీన్ని USA బంగ్లాదేశ్ 6 రోజుల పాటు మనకి కుర్మిటోలో అనే ప్రదేశం ఉంది. కుర్మిటోలా అనే ప్రదేశం ఢాకాలో ఉంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేస్ ఎయిర్ ఏరియా ఇది. సో అదే బేస్ ఏరియాలో మనకి USA బంగ్లాదేశ్ 6 రోజులు పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ యొక్క సహాయంతో కోప్ సౌత్ 2022 అనే యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తాయి. సో కోప్ సౌత్ 2022 ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే USA బంగ్లాదేశ్కి సంబంధించిన యుద్ధ విన్యాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎక్కడ నిర్వహిస్తున్నారంటే బంగ్లా ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఢాకాలో ఉందో, సో కుర్మిటోలా అనే ప్రదేశం అక్కడ నిర్వహించనున్నారు. ఎవరి యొక్క సహకారంతో నిర్వహించనున్నారు అంటే పసిఫిక్ ఎయిర్ ఫోర్స్. కానీ ఇక్కడ మనకి USA బంగ్లాదేశ్ ఈ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండు కూడా ఇండియాతో గతంలో చాలాసార్లు యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఇవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ మరియు భారత్ శాంతిర్ ఉగ్రసేన దాంతోపాటు బోంగో సాగర్ అనే యుద్ధ విన్యాసాలని కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే USA ఇండియా వచ్చేటప్పటికి వజ్రప్రహార్ అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి, మల్బార్ అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఒరిజినల్గా ఇండియా మల్బార్ అనే యుద్ధ విన్యాసాన్ని USతో ఫస్ట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత జపాన్ అనేది, నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని తర్వాత ఆస్ట్రేలియా అనేది కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. అందుకే మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ యుద్ధ విన్యాసం అని కూడా పిలుస్తారు. క్వాడ్ ఎక్సర్సైజ్ అనేది క్వాడ్ ప్లస్ ఎక్సర్సైజ్కి డిఫరెంట్గా ఉంటుంది. క్వాడ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ యుద్ధ విన్యాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీలు కలిసి నిర్వహించిన యుద్ధ విన్యాసం. క్వాడ్ ప్లస్ అంటే దీంట్లో ఫ్రాన్స్ అనేది యాడ్ అవుతుంది. క్వాడ్ ప్లస్ లా పెరోజ్ అనే ఎక్సర్సైజ్ని 2021లో ఈ 4 కంట్రీలు ఫ్రాన్స్తో కలిసి ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. అది క్వాడ్కి క్వాడ్ ప్లస్ లా పెరోజ్కి ఉన్న డిఫరెన్సెస్గా చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. USA బంగ్లాదేశ్ టు కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ కాప్ సౌత్ 2022. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ బ్యాంక్ లాంచెస్ అగ్రి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. సో మనకి ఎస్ బ్యాంక్ అనేది అగ్రి ఇన్ఫినిటీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రంగానికి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయో వాటికి డిజిటల్గా సొల్యూషన్స్ ఇచ్చేందుకు అగ్రి ఇన్ఫినిటీ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అలాగే ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ప్రస్తుతం దాని యొక్క CEOగా ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అండ్ దాని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ అనేది ఎస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. ప్రశాంత్ కుమార్ CEOగా ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించి ఇండియాలో డిజిటల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఎస్ బ్యాంక్ ఇటీవల అగ్రి ఇన్ఫినిటీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా బ్యాంకింగ్ రంగానికి అండ్ ప్లేస్ పరంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సిడ్బీ లాంచెస్ వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ 2022. 2022కి సంబంధించి వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనే ప్రోగ్రామ్ని సిడ్బీ ఇటీవల లాంచ్ చేసింది. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో ఇదేం చేసింది అంటే వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అనే ఏరియాలో ఎవరైతే విమెన్స్ ఉన్నారో సో ఆ విమెన్స్ అందరికీ కూడా ఈ వేస్ట్ నుంచి మనకి ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసేలాగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది సిడ్బీ. సో దానికి ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేయనుంది. సో దానికి వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అని చెప్పేసి పేరు పెట్టింది. అలాగే నెక్స్ట్ సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి లక్నోలో ఉంది. సిడ్బీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నోలో ఉంది. దాని యొక్క చైర్మన్ లేదా సీఈఓగా ప్రస్తుతం శివ సుబ్రహ్మణ్యన్ రామన్ ఉన్నారు. సిడ్బీకి శివ సుబ్రహ్మణ్యన్ రామన్ సీఈఓ అండ్ హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉంది. అది ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్లోని విమెన్స్కి వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనే ప్రోగ్రామ్ని ఇటీవల ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సుందర్బన్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్ నేషనల్ పార్క్ ఇన్ వెస్ట్ బెంగాల్గా మనం చెప్పొచ్చు. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ ఉన్నారు. అలాగే జగదీప్ ధాన్కర్ ప్రస్తుతం మనకి వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సోషల్ మీడియాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ట్విట్టర్ పార్ట్నర్స్ విత్ పేటిఎం టు బూస్ట్ ఇట్స్ టిప్స్ ఫీచర్ ఇన్ ఇండియా. సో మనకి ట్విట్టర్ ఇటీవల అండ్ పేటిఎంతో కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది దాని యొక్క టిప్స్ ఫీచర్ని ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందించేందుకు. సో అది ఏంటనేది ఇక్కడ చూద్దాం. జనరల్గా మనకి ఇటీవల వాట్సాప్ లాంటి వాటిల్లో కూడా ఒక ఫీచర్ అనేది యాడ్ అయింది. ఎవరికైనా మన కాంటాక్ట్స్కి వాట్సాప్ ద్వారా కూడా జనరల్గా మనీని పంపొచ్చు, మనీని సెండ్ చేయొచ్చు. అదేవిధంగా ట్విట్టర్ ఏం చేసిందంటే టిప్స్ అనే దాన్ని ఎంటర్ చేసింది. సో ఈ టిప్స్లో ఏంటంటే ట్విట్టర్ యొక్క యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్విట్టర్ని యూజ్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఏదైనా ట్విట్టర్లో ఒక కంటెంట్ నచ్చింది అనుకోండి, ఆ కంటెంట్ క్రియేటర్కి నేను డబ్బులు పంపించవచ్చు, మనీని పంపించవచ్చు. ఎలా పంపించవచ్చు అంటే ఇప్పుడు పేటిఎంని యూజ్ చేసి. సో అట్లా పేటిఎంతో ట్విట్టర్ టైఅప్ అయ్యి టిప్స్ అనే ఫీచర్ని ఇండియాలో బూస్ట్ చేయడానికి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటంటే ట్విట్టర్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు తన ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్స్కి పేమెంట్స్ని పంపించవచ్చు. అది కూడా పేటిఎం లాంటి ఒక ఫీచర్స్ని మనం ఆధారంగా చేసుకుని పంపించడానికి వీలుంటుంది. అది కూడా వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారంటే ఇండియాలోకి నవంబర్ నుంచి దీన్ని ఇండియాలో ఇంకా గ్రోత్లోకి తీసుకురానున్నారు. 18 years పైబడిన వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకునేలాగా ఇంగ్లీష్తో పాటు బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ లాంగ్వేజెస్లో కూడా సో మనకి ఈ గైడ్ లైన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు. ట్విట్టర్ పార్ట్నర్స్ విత్ దట్ పేటిఎం టు బూస్ట్ ఇట్స్ టిప్స్ ఫీచర్ ఇన్ ఇండియా. సో టిప్స్ ఫీచర్ని ట్విట్టరే తీసుకొచ్చింది. జాగో అనే క్యాంపెయిన్ని, ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయిన్ని కూడా ట్విట్టరే ఇండియాలో లాంచ్ చేసింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22. సో మనకి ఇటీవల ఏదైతే ఒడిస్సాలోని బీజూ పట్నాయక్ స్టేడియం ఉందో, భువనేశ్వర్లో ఉంది బీజూ పట్నాయక్ స్టేడియం అనేది, అక్కడ మనకి 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో దాంట్లో మెన్స్ విభాగానికి వచ్చేటప్పటికి హర్యానా టీం అనేది విన్నర్గా నిలిచింది అండ్ విమెన్స్ విభాగానికి వచ్చేటప్పటికి కేరళ టీం అనేది విన్నర్గా నిలిచింది. ఈ రెండు కూడా ఇండియన్ రైల్వేస్ మెన్ అండ్ విమెన్ టీమ్స్తో ఆపోజిట్గా ఆడి ఈ టైటిల్ని గెలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ హర్యానా టీం వర్సెస్ ఇండియన్ రైల్వేస్ మెన్స్ విభాగానికి సంబంధించి దీంట్లో హర్యానా టీం గెలిచింది అండ్ కేరళ టీం వర్సెస్ ఇండియన్ రైల్వేస్ విమెన్స్ విభాగానికి సంబంధించి దీంట్లో కేరళ టీం గెలిచింది. సో సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సాలో బీజూ పట్నాయక్ స్టేడియంలో జరిగింది. సో దాంట్లో గెలిచిన మెన్స్ టీం హర్యానా టీం, విమెన్స్ టీం వచ్చేటప్పటికి కేరళ టీం, అపోజిట్లో ఆడింది మెన్ అండ్ విమెన్ కేటగిరీలో ఇండియన్ రైల్వేస్ టీం. అలాగే ఒడిస్సా యొక్క గవర్నర్గా ప్రస్తుతం గణేషి లాల్ గారు ఉన్నారు. అలాగే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. బెంగాలీ సింగర్ సంధ్యా ముఖర్జీ పాసెస్ ఇవి. ప్రముఖ బెంగాలీ సింగర్ అయిన సంధ్యా ముఖర్జీ గారు 90 సంవత్సరాల వయసులో రీసెంట్గా మరణించారు. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆమెని గీతాశ్రీ అని కూడా పిలుస్తారంట. ఒక టైటిల్ లాంటిది, ఒక అదర్ నేమ్ లాంటిదిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆమెకున్న ఇంకొక పేరు గీతాశ్రీ. స్వతహాగా ఈమె బెంగాల్కి సంబంధించిన పర్సన్.
అలాగే 2011లో వెస్ట్ బెంగాల్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన బాంగా విభూషణ్ అనే అవార్డుని కూడా ఈమె గెలుచుకున్నారు. 1971లో ఈమె నేషనల్ అవార్డుని, జాతీయ స్థాయి అవార్డుని కూడా గెలుచుకోవడం జరిగింది మ్యూజిక్ విభాగంలో. అలాగే 1948లో మనకి సమపీక అనే ఒక ఫిలింలో కూడా ఈమె పాడడం జరిగింది. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1970లో జయ జయంతి అనే మూవీలో ఈమె పాడారు. దాని తర్వాత పలు మూవీస్లోను పలు ప్లాట్ఫామ్స్లో కూడా ఈమె పాడడం జరిగింది. సంధ్యా ముఖర్జీ 90 ఇయర్స్, ఆమెకి రీసెంట్గా చనిపోయారు. బెంగాలీ సింగర్ సంధ్యా ముఖర్జీ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మనకి స్పోర్ట్స్కి సంబంధించింది. అది కూడా ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2021 ఛాంపియన్షిప్కి సంబంధించింది. మనకి ఇక్కడ చూడొచ్చు, చెల్సీ బీట్స్ పామియర్స్ టు విన్ 2021 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఛాంపియన్స్. సో మనకి ఇటీవల ఈ ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ అనేది జాయిద్ స్టేడియం, సౌదీ అరేబియా ఏదైతే అబుదాబి ఉందో, సో అబుదాబి కేంద్రంగా జాయిద్ స్టేడియంలో 2021కి సంబంధించిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. సో దీంట్లో ఇంగ్లీష్ క్లబ్కి సంబంధించిన చెల్సీ అండ్ బ్రెజిలియన్ క్లబ్కి సంబంధించిన పామిరస్, ఈ రెండు కూడా మనకి ఒకదానికొకటి ఆపోజిట్లో మ్యాచ్ని ఆడడం జరిగింది. సో దీంట్లో మనకి పామిరస్ని బీట్అవుట్ చేసి చెల్సీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ క్లబ్, సో ఇది ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2021 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఇంగ్లీష్ క్లబ్కి సంబంధించి మాంచెస్టర్ యునైటెడ్, లివర్పూల్ తర్వాత చెల్సీని ఇలాంటి కప్ని గెలుచుకున్నట్లు కూడా మనకి డేటాని ఇవ్వడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మాంచెస్టర్ యునైటెడ్ ఈ కప్ని గెలుచుకుంది, దాని తర్వాత లివర్పూల్ గెలుచుకుంది, దాని తర్వాత చెల్సీ ఈసారి మనకి ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2021 అనేది గెలవడం జరిగింది. అలాగే 2022 ఈ సంవత్సరంలో ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది మనకి ఖతార్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఇది ఫిఫా క్లబ్ వరల్డ్ కప్. సో ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది మనకి ఖతార్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఈ రెండు కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జ్యూరిచ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది. సో ఈ రెండు కూడా మీరు యాడ్ ఆన్ పాయింట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ అనేది మనకి ఖతార్ కేంద్రంగా ఈ సంవత్సరం జరగబోతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఆ ఫిఫా యొక్క ఏదైతే మనకి క్లబ్ వరల్డ్ కప్ ఉందో, సో దానిని ఇంగ్లీష్ క్లబ్ అయిన చెల్సీ అనేది ఇటీవల గెలవడం జరిగింది, విన్నర్గా నిలవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో చెల్సీ బీట్స్ పామియర్స్ టు విన్ 2021 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. బీహార్ రోప్స్ ఇన్ మనోజ్ తివారీ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఖాదీ. సో బీహార్ యొక్క ఖాదీకి, హ్యాండీక్రాఫ్ట్స్కి మనకి మనోజ్ తివారీ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 21st ఎడిషన్ ఆఫ్ టెరీస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని వర్చువల్గా నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్. సో దీన్ని 5 సంవత్సరాలు కంటిన్యూ చేయనున్నారు. దానికోసం అని చెప్పి గవర్నమెంట్ దాదాపుగా 1037.90 కోట్లని కూడా వెచ్చించనుంది. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్. సో మనకి ఎవరైతే డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ని ఇటీవల మనకి వీరేంద్ర కుమార్ గారు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి ప్రారంభించారు న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో. US బంగ్లాదేశ్ టు కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ కోప్ సౌత్ 2022. బంగ్లాదేశ్ ఎయిర్ బేస్లో కోప్ సౌత్ 2022 అనే యుద్ధ విన్యాసాన్ని US బంగ్లాదేశ్ 6 రోజుల పాటు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఎస్ బ్యాంక్ లాంచెస్ అగ్రి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఎస్ బ్యాంక్ మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్కి డిజిటలైజ్గా సొల్యూషన్స్ని ఇవ్వడం కోసం అగ్రి ఇన్ఫినిట్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది. సిడ్బీ లాంచెస్ వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ 2022. సిడ్బీ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్లో ఉన్న విమెన్ని వెస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ వైపుగా మనకి ఒక ప్లాట్ఫామ్ని ఇవ్వడం జరిగింది ఇటీవల. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ట్విట్టర్ పార్ట్నర్స్ విత్ ద పేటిఎం టు బూస్ట్ ఇట్స్ టిప్స్ ఫీచర్ ఇన్ ఇండియా. ట్విట్టర్ ఏదైతే టిప్స్ అనే ఫీచర్ని యాడ్ చేసిందో దాన్ని ఇండియాలో ఇంకా గ్రోత్ చేయడం కోసం ఇటీవల పేటిఎంతో టైఅప్ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22 2021-22కి సంబంధించి నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది ఒడిశా బిజు పట్నాయక్ స్టేడియంలో జరిగింది. మెన్స్ విభాగంలో హర్యానా టీము, విమెన్స్ విభాగంలో కేరళ టీము ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, చెల్సీ బీట్ పామియర్స్ టు విన్ 2021 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్. సో మనకి ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ అనేది జాయిద్ స్టేడియంలో జరిగింది అబుదాబిలో. సో దాంట్లో ఇంగ్లీష్ క్లబ్ అయిన చెల్సీ అనేది ఇటీవల ఈ కప్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, బెంగాలీ సింగర్ సంధ్యా ముఖర్జీ పాస్డ్ అవే. ఇటీవల 90 సంవత్సరాలు గల బెంగాలీ సింగర్ గీతాశ్రీగా పిలువబడే సంధ్యా ముఖర్జీ గారు మరణించారు. ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.